विलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षम् वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే ఓం నమ శివాయ. శ్రీ మహాదేవలింగేశ్వర స్వామివారి దేవాలయము ఆబాది జమ్మికుంట. అతి పురాతనమైనటువంటి శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి దేవాలయము ఆబాది జమ్మికుంటలో కొలువై ఉన్నది. క్రీస్తు శకము 995 సంవత్సరంలో 2వ చాళుక్యుల కాలంలో నిర్మింపబడినటువంటి అతి పురాతనమైనటువంటి శివాలయం ఇది కాకతీయుల కాలం కంటే ముందు కాలం నాటిది. దీనిలో బ్రహ్మసూత్రంతో కూడినటువంటి శివలింగము మరియు నాగబంధంతో కూడినటువంటి గర్భాలయం కలదు. ఇటువంటి పురాతనమైనటువంటి మహిమాన్విత శివాలయం లోపల నాగకన్యలతో కూడినటువంటి ఉత్సవమూర్తులు, శిలా విగ్రహాలు మరియు ఏకశిలా దీపస్తంభం మీద ఉన్నటువంటి శిలాశాసనంతో కూడినటువంటి అతి పురాతనమైనటువంటి శివాలయం ఇది. ఈ శివాలయం లోపల మనకు గర్భగుడిలో విశేషమైనటువంటి బ్రహ్మసూత్రంతో కూడినటువంటి అమ్మవారితో కలిసి వెలిసినటువంటి శివలింగం ఉన్నది. ఇక్కడ ప్రతినిత్యము భక్తులు వచ్చి విశేషంగా రుద్రాభిషేకంలో నిర్వహించుకోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఆబాది జమ్మికుంటలో వెలిసినటువంటి శ్రీ మహాదేవలింగేశ్వర స్వామివారి దేవాలయానికి ఆలయ కమిటీ వారు దినదినము దాన్ని అభివృద్ధి చెందిస్తూ ఇక్కడ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మాఘమాసంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ గణపతి నవరాత్రాలు, దుర్గా నవరాత్రాలు ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి మహిమాన్విత శివాలయానికి ప్రతి సోమవారం మరియు ప్రతిరోజు విశేషంగా భక్తులు రావడం జరుగుతున్నది. ఈ భక్తుల యొక్క తోడ్పాటుతో ఈ ఆలయ ప్రాంగణం లోపల నవగ్రహాలు, శివ పంచాయతనము, సరస్వతీమాత, గంగామాత, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవతలు కొలువుదీరినారు. ఇటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో మనము పూజలు చేసుకున్నట్లయితే ఆ పరమశివుని అనుగ్రహము లభిస్తుందని పురాతనంగా ఇక్కడ లిఖించబడినటువంటి ఏకశిల దీపస్తంభం మీద లిఖించబడినది. ఇది అతి పురాతనమైనటువంటి శివలింగము. దుర్భేద్యమైనటువంటి అంటే నాగబంధంతో కూడినటువంటి గర్భాలయము. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ, భూకంపాలు వచ్చినా కానీ, వర్షాల తాకిడికి కానీ, ఏ విధమైన తాకిడి వచ్చినా కానీ ఛేదించకుండా ఉండేటువంటి గర్భాలయం ఇక్కడి ప్రశస్తి. ఇక్కడి శివలింగానికి మనము అభిషేకం చేసినట్టయితే మన కోరికలు అనేటువంటివి తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి భక్తులు ఇట్టి మహిమాన్వితటువంటి శ్రీ మహాదేవలింగేశ్వర స్వామివారి దేవాలయానికి వచ్చేసి ఆ స్వామివారి అభిషేకాన్ని నిర్వహించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి. అదేవిధంగా ఈ ఆలయ కమిటీ వారు దినదినము దీన్ని అభివృద్ధి చెందిస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ ఆంజనేయ స్వామి దీక్షలు, దుర్గా మాతా దీక్షలు, వినాయకుని నవరాత్రోత్సవాలప్పుడు విశేషంగా అన్నదానాలు నిర్వహిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.